హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజున ఈ వీడియోలో మనం ఎస్బీఐ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ రిలేటెడ్ టు ప్రొఫెషనరీ ఆఫీసర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అండి. ఇది టోటల్ గా 600 పోస్ట్స్ గురించి ఈ నోటిఫికేషన్ కాల్ చేశారు. ఈ వీడియోలో మనం రిలేటెడ్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, అలాగే దీని డేట్స్, ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఇలాంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్ గా చూడండి. మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందించబోతున్నాం. అలాగే ఫస్ట్ ద అప్లికేషన్ ఈ స్టార్ట్ ఫ్రమ్ 27th డిసెంబర్ నుంచి 16th జనవరి దాకా ఈ అప్లికేషన్ స్టార్ట్ చేశారండి. అలాగే ది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా క్లియర్ గా ఇక్కడ పొందుపరిచారు. ఇది అప్లికేషన్ ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే దాని రిలేటెడ్ గా మీరు ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ కనెక్షన్, ఎవ్రీథింగ్ కూడా మీరు రెడీగా ఉంచుకోవాలి. అలాగే మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఎవ్రీథింగ్ మీరు అప్డేటెడ్ గా రెడీ చేసి పెట్టుకోవాలి. అంటే బిఫోర్ అప్లయింగ్ దిస్ అప్లికేషన్ ఫామ్ యూ షుడ్ బి కెప్ట్ రెడీ విత్ అవర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అని క్లియర్ గా చెప్తున్నారు. ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా డిఫైన్డ్ మోడ్ లో ఒక ప్రాక్టికల్ ప్రోగ్రామ్ లో అన్ని ఇవ్వబడ్డాయి. మీరు క్లియర్ గా చదవండి, అన్ని కూడా మీకు అర్థమైపోతాయి. ఎక్కడన్నా కనుక మీకు డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి, మేము దాని రిలేటెడ్ గా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాం. అలాగే ఇందులో నెక్స్ట్ వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్స్ గురించి, ఇది ఎగ్జామ్ 3 స్టేజెస్ లో కండక్ట్ చేయబోతున్నారు. అలాగే ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్, అలాగే సైక్రోమెట్రిక్ టెస్ట్ అండ్ గ్రూప్ డిస్కషన్, ఇలాగా 3 స్టేజెస్ లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. అలాగే వాళ్ళ రిలేటెడ్ ఎమాల్యుమెంట్స్ ఏం ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో బేసిక్ గా కాల్ లెటర్ ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అలాగే దీని రిలేటెడ్ పోస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ నోటిఫికేషన్ లో మనం చెక్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం వేకెన్సీస్ గురించి డిస్కస్ చేద్దామండి. దీంట్లో రెగ్యులర్ వేకెన్సీస్, బ్యాక్లాగ్ బేసిక్ వేకెన్సీస్ అన్ని కూడా క్లియర్ గా డిఫైన్ చేశారు కేటగిరీ వైజ్ గా. ఇందులో కేటగిరీలో ఎస్సీకి, ఎస్టీకి, అలాగే ఓబీసీ, అలాగే ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, అలాగే అన్రిజర్వ్డ్ కి టోటల్ గా 600 పోస్ట్ కి ఎంటైర్ ఇండియా నుంచి కాల్ చేయడం జరిగింది. అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ప్రొఫెషనరీ ఆఫీసర్స్ ఈజ్ చాలా సొసైటీలో ఉన్న వాల్యుబుల్ జాబ్ అనుకోవచ్చు. అలాగే దీని ఎమాల్యుమెంట్స్ కూడా అరౌండ్ 17 to 18 lakhs సిటీసీ అంటే కాస్ట్ కంపెనీ పర్ ఇయర్ ఉండబోతుంది. అలాగే ఎస్బీఐ ఇచ్చే ఫెసిలిటీస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. కనుక మీరు దీని గురించి వెల్ గా ప్రిపేర్ అవ్వండి. దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మా వీడియోలో క్లియర్ ఇవ్వబోతున్నాం. అలాగే ఇందులో దాని రిలేటెడ్ గా ఉన్న రిజర్వేషన్ కేటగిరీస్ అన్ని కూడా ఇక్కడ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్ గా పొందుపరిచారు. ఇందులో టెంటేటివ్ డేట్స్ అంటే ఎగ్జామ్ రిలేటెడ్ గా డేట్స్ అన్ని కూడా ఎప్పుడెప్పుడు ఉండబోతున్నాయి అన్నది ఇవ్వబోతున్నారు. అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అన్నది 27th డిసెంబర్ నుంచి 16th జనవరి లోపల మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫీజ్ అది కూడా 27th నుంచి 16th లోపల పే చేయొచ్చు. అలాగే ప్రిలిమినరీ ఎగ్జామ్ హాల్ టికెట్స్ అంటే దీన్ని మీకు ఇందాక చెప్పినట్టు 3 స్టేజెస్ లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఒకటి ప్రిలిమ్స్, ఒకటి మెయిన్స్, అండ్ ఫైనల్ గా సైక్రోమెట్రిక్ టెస్ట్ అనేది ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ ఏదైతే ప్రిలిమినరీ ఉందో దాని ఎగ్జామినేషన్ 3rd or 4th వీక్ ఆఫ్ ఫిబ్రవరి అంటే 3వ వారం లేదా 4వ వారం లోపల ఫిబ్రవరి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అలాగే ఫేజ్ 1 లో డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అంటే ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేస్తారో దాని రిలేటెడ్ రిజల్ట్స్ అన్ని కూడా 8th to 15th మార్చ్ లోపల దాని రిజల్ట్ ఇవ్వబడుతుంది. అలాగే ఎవరైతే మీరు ప్రిలిమ్స్ లో పాస్ అయ్యి అఫోర్డబుల్ లెవెల్స్ కి వస్తారో వాళ్ళకి సెకండ్ లెవెల్ ఎగ్జామ్ అంటే మెయిన్ లెవెల్ ఎగ్జామ్ కి వాళ్ళు క్వాలిఫై అవుతారు. అది ఏప్రిల్ 2025 లో కండక్ట్ చేయబడుతుంది. అలాగే దాని రిలేటెడ్ కాల్ లెటర్స్ అన్ని కూడా సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్ లో ఇస్తారు. దాని బేసిక్ గా ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ లేదా మేలో ఇవ్వబడుతుంది. అలాగే దాని రిలేటెడ్ కాల్ లెటర్స్, ఎవ్రీథింగ్, దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్ ఇక్కడ డిఫైన్ చేశారు. మీరు యూ కెన్ అండర్స్టాండ్ ఆల్ ద థింగ్స్ ఇన్ దిస్ నోటిఫికేషన్. If you have any doubts at any point of this notification, please comment. We'll provide the right information in our comment section. అలాగే సైక్రోమెట్రిక్ టెస్ట్ గురించి, అలాగే ఇంటర్వ్యూ, అలాగే గ్రూప్ డిస్కషన్ గురించి అన్ని కూడా డేట్స్ క్లియర్ గా డిఫైన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చినప్పుడు, దీని ఎలిజిబిలిటీ వచ్చేటప్పటికి 1st April 2024 కి 21 years ఎవరైతే మినిమం 21 years ఉండి, అలాగే మాక్సిమం 30 years లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హులు. అంటే ఎలిజిబిలిటీ గురించి చెప్తున్నారు. అలాగే ఇఫ్ ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బోర్న్ నాట్ లేటర్ దాన్ 1/4/2003 అంటే 2003 ఏప్రిల్ 1st కన్నా ముందు పుట్టిన వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయడానికి అనర్హులు అని క్లియర్ గా డిఫైన్ చేయడం జరిగింది.
అందుకే మీ ఏదైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ ఏదైతే ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ నే బేసిక్ గా తీసుకుంటారు కనుక ప్లీజ్ చెక్అవుట్ బిఫోర్ అప్లైయింగ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. అలాగే దీన్ని రిలాక్సేషన్ అంటే కొన్ని రిజర్వేషన్ కేటగిరీస్ కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. దాని ఓబీసీకి 3 years, అలాగే ఎస్సీ ఎస్టీ 5 years, అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి రిలేటెడ్ గా 10 years, 13 years, అలాగే ఓబీసీ ప్లస్ పీడబ్ల్యూడి బీడీ అయితే కనుక 13 years, అలాగే పీడబ్ల్యూ బీడీఐయు అలాగే ఎస్సీ ఎస్టీలో ఉంటే కనుక వాళ్ళకి 15 సంవత్సరాల లాగా ప్రతి కేటగిరీకి బేస్ ఆన్ ద రిజర్వేషన్ కేటగిరీ ద ఎగ్జామ్షన్ ఇచ్చారండి మీకు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కి వాళ్ళకి 5 years ఇవ్వడం జరిగింది. అలాగే బేసిక్ గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే ఒక గ్రాడ్యుయేట్ ఇంజనీర్ కానీ గ్రాడ్యుయేట్ అనే బీఎస్సీ బీకామ్ బీఏ వాట్ ఎవర్ ద గ్రాడ్యుయేషన్ డిగ్రీ గివెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ టు టేకప్ దిస్ ఎగ్జామినేషన్ అంటే వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అలాగే క్యాండిడేట్స్ పొజెసింగ్ క్వాలిఫికేషన్స్ సచ్ యాజ్ మెడికల్, ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ విల్ ఆల్సో బి ఎలిజిబుల్ అంటే నాట్ ఓన్లీ నాన్ టెక్నికల్ డిగ్రీ, టెక్నికల్ డిగ్రీ అంటే ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఎవరు చదివిన వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ కి రాయడానికి అర్హులని చెప్తున్నారు. అలాగే రిజర్వేషన్స్ ఏదైతే మనం పీడబ్ల్యూడి బీడీ గురించి మనం చెప్పామో దాని రిలేటెడ్ గా రిజర్వేషన్ కేటగిరీస్ దాని ఎంత రిజర్వేషన్ ఉండబోతుంది ఇవన్నీ కూడా ఇందులో ఈ నోటిఫికేషన్ లో ఇచ్చారండి. ప్లీజ్ లుక్అవుట్. మీకు ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ గా అన్ని కూడా ఇందులో క్లియర్ గా దొరుకుతాయి. అలాగే విజువల్ ఇంపైర్మెంట్ అంటే ఏంటి, బ్లైండ్నెస్ ఎంత ఉండాలి, దాని రిలేటెడ్ ఎక్కడి నుంచి మీరు దాని రిలేటెడ్ డాక్యుమెంటేషన్ ప్రొడ్యూస్ చేయాలి అంటే కన్సర్న్డ్ ఆథరైజ్డ్ డాక్టర్ నుంచి ఆ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మీకు రిలేటెడ్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు ప్లీజ్ కామెంట్ అస్. అలాగే దీని రిలేటెడ్ గా ఏదైతే కేటగిరీ వైజ్డ్ గా కోడ్ నెంబర్స్ వాని రిలేటెడ్ గా నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ 1 by 1 నోటిఫికేషన్ ఫామ్ లో డిసైడ్ చేశారు. ఇందులో ఫైనల్ గా ఫస్ట్ మనం డిస్కస్ చేయబోతున్నాం ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇందులో మనం మీకు చెప్పినట్టు 3 patterns లో ఎగ్జామ్ ఉండబోతుంది. ఫస్ట్ ఇస్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే ఫస్ట్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ అంటే ఫస్ట్ లెవెల్లో ఎంతమంది ఈ పోస్ట్ కి అర్హులు అన్నదాన్ని స్క్రీన్ చేసే విధానాన్ని ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటారండి. దీని 100 marks కండక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ రిలేటెడ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ. ఇందులో 40, 30 క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. 100 questions కి అండ్ 100 marks అండ్ టోటల్ డ్యూరేషన్ ఫర్ దిస్ ఎగ్జామ్ ఈస్ 1 hour అంటే 1 గంటలో మీరు 100 questions అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఇచ్చారు. బీ కేర్ఫుల్ వైల్ అటెండింగ్ దిస్ సచ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్. అలాగే సెలక్షన్ క్రైటీరియా కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద అగ్రిగేట్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. దేర్ విల్ బి నో సెలక్షన్ కట్ ఆఫ్ ఇన్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. Candidates numbering 10 times of the numbers of vacancies in each category will be shortlisted for the main examination. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 పోస్టులు కనుక మీకు ఈ ఎగ్జాంపుల్ అనుకుంటే కనుక 1:10 అంటే 100 × 10 అంటే 1000 మందిని ఈ స్క్రీనింగ్ చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నుంచి స్క్రీన్ చేసిన పర్సన్స్ మాత్రమే మెయిన్స్ ఎగ్జామినేషన్ ని కండక్ట్ చేయబడతారు అంటే ఎలిజిబుల్ చేయబోతారు. అంటే వన్స్ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత వాళ్ళ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ మెయిన్ వెబ్సైట్ లో దొరుకుతుంది. వాళ్ళు మాత్రమే మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయడానికి అర్హులవుతారు. ఆ మెయిన్ ఎగ్జామినేషన్ కి ప్యాటర్న్ కూడా క్లియర్ గా డిఫైన్ చేశారండి. దట్ ఈస్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. దీని మీద టోటల్ గా 170 క్వశ్చన్స్ ఉండబోతున్నాయి ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇది 3 గంటల డ్యూరేషన్ లో 200 మార్కులకి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతారు. అలాగే అపార్ట్ ఫ్రమ్ దిస్ మెయిన్ ఎగ్జామినేషన్ 1 డిస్క్రిప్టివ్ పేపర్ విల్ ఆల్సో బి ఇంట్రడ్యూస్డ్. అంటే ఈ మెయిన్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఇమీడియట్ గా మీరు ఒక డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ద క్యాపబిలిటీస్ విత్ రెస్పెక్ట్ టు స్కిల్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే ఇక్కడ రాశారు చూడండి, కమ్యూనికేషన్ స్కిల్స్, ఈమెయిల్స్, రిపోర్ట్స్ ఎలా చేయాలి, మీలో ఉన్న క్యాపబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా దానికి 50 marks బేస్ చేసుకుని ఎగ్జామ్ ఆల్సో విల్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాగే ఫైనల్ గా సెలక్షన్ కట్ ఆఫ్ సెలక్షన్ కట్ ఆఫ్ ఉండబోతుంది. ఇది బేసిక్ గా ద బోర్డ్ డిసైడ్ చేస్తుందండి బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అలాగే దీని రిలేటెడ్ గా ఈచ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు స్కోర్ మినిమం స్కోర్ ఇన్ ఈచ్ టెస్ట్. అంటే ప్రతి టెస్ట్ లో కూడా మినిమం స్కోర్ లో అంటే పాస్ అయి ఉండాలి మెయిన్ ఎగ్జామినేషన్ లో. అలాగే వేకెన్సీస్ కట్ ఆఫ్ బేస్ చేసుకుని phase 3 కి వాళ్ళు అనుమతించబడతారు. ఫైనల్ గా phase 3 వచ్చేటప్పటికి మీరు ఏమంటున్నారంటే సైక్రోమెట్రిక్ టెస్ట్. అంటే ఫస్ట్ లెవెల్ ప్రిలిమినరీ అయిన వాళ్ళు మాత్రమే మెయిన్స్ వస్తారు. మెయిన్ లో హై లెవెల్ మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే థర్డ్ లెవెల్ అంటే సైక్రోమెట్రిక్ టెస్ట్ కి అర్హులవుతారు. దాని రిలేటెడ్ గా మినిమం గ్రూప్ డిస్కషన్ కి 20 marks, అలాగే ఇంటర్వెల్ కి 30 marks, టోటల్ 50 marks కి
దిస్ సైక్రోమెట్రిక్ టెస్ట్ విల్ బి కండక్టెడ్. అంటే ఎవరైతే మెయిన్స్లో టాపర్ అవుతారో వాళ్ళు మాత్రమే ఈ థర్డ్ లెవెల్ టెస్ట్కి అనుమతించబడతారు. వాళ్ళు మాత్రమే నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్ రాయడానికి అర్హులు. అండ్ వీళ్ళు మాత్రమే ఫైనల్ సెలక్షన్ కూడా అర్హులు అవుతారండి. అలాగే ఫైనల్ సెలక్షన్కి వచ్చేటప్పటికి ఎలా చేయబోతున్నారు, దీని గురించి ఎలా డిస్కస్ చేశారంటే, ద క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు క్వాలిఫై బోత్ ఇన్ phase 2 అండ్ phase 3. అంటే phase 2 ఈజ్ నథింగ్ బట్ మెయిన్స్ అండ్ phase 3 ఈజ్ ద వాట్ వీ హ్యావ్ డిస్కస్, దట్ ఈజ్ సైక్రోమెట్రిక్ టెస్ట్ అనుకుంటున్నాం కదండి, దాని గురించి. అలాగే ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద మెయిన్ ఎగ్జామినేషన్ బోత్ ఇన్ ద ఆబ్జెక్టివ్ టెస్ట్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ విల్ బి యాడెడ్ ఇన్ ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ phase 3. అంటే ఏంటంటే మెయిన్స్ లో వచ్చిన ఏదైతే మెయిన్ మార్క్స్ ఎంతైతే ఉన్నాయో దాన్ని ఏదైతే మీరు గ్రూప్ డిస్కషన్ ఏదైతే phase 3లో ఉన్న మార్క్స్ కి యాడ్ చేస్తారు. అలాగా మీకు ఇందాక చూసినట్టున్నారు మెయిన్స్ ఎగ్జామినేషన్ లో 200 మార్క్స్ మీరు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే 50 మార్క్స్ కి డిస్క్రిప్టివ్ టెస్ట్, టోటల్ 250 మార్క్స్ ఇక్కడ క్లియర్ గా ఇచ్చారండి. అలాగే మీకు నెక్స్ట్ ఏదైతే గ్రూప్ డిస్కషన్ అంటే phase 3 లెవెల్ మార్క్స్ 50 అంటే టోటల్ 300 మార్క్స్ ఎలిజిబిలిటీ. దాంట్లో మినిమం మార్క్స్ అంటే నార్మలైజేషన్ అంటే మినిమం మార్క్స్ 75 మార్క్స్ ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్ లో వస్తారో, అలాగే గ్రూప్ డిస్కషన్ లో 50% ఆఫ్ ద మార్క్స్ అంటే 25 మార్క్స్ ఎవరు వస్తారో, అంటే టోటల్ 100 మార్క్స్ నార్మలైజేషన్ అంటే బేస్ దీని కింద తీసుకుని దీన్ని బేస్ చేసుకుని ఎవరైతే టాప్ పొజిషన్ ఉన్నారో, అంటే ఎవరైతే మన ఫర్ ఎగ్జాంపుల్ 600 పోస్ట్ అనుకుంటే దాని రిలేటెడ్ గా వాళ్ళు 1:3 తీసుకోవచ్చు, 1:4 తీసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పర్టికులర్ పోస్ట్ కేటగిరీ వాళ్ళు డిసైడ్ చేస్తారండి. దట్ ఈస్ టైమ్ టు టైమ్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్స్. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి కూడా క్లియర్ గా డిఫైన్ చేశారు. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు ఏంటి, అలాగే కాల్ లెటర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉండాలి, ఐడి ప్రూఫ్స్ ఏమేమి కావాలి, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేశారు. అలాగే ఎమాలిమెంట్స్ అంటే శాలరీ ప్యాకేజెస్, అలాగే దాని బేసిక్ శాలరీస్ ఎంత, డిఏ, హెచ్ఆర్ఏ, ఇక్కడ ఒక మెయిన్ కేటగిరీ ఇక్కడ చూడండి మీరు, చాలా మంచి ఇన్ఫర్మేషన్. ద అప్రాక్సిమేట్ సిటీసీ ఈస్ అరౌండ్ స్కేల్ ఈస్ 18.6 lakhs ఈస్ ద బేసిక్ శాలరీ. అంటే అరౌండ్ 1.6 lakhs ఈస్ ద పర్ మంత్ శాలరీ. అంటే ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఇంత మంచి శాలరీ ఇచ్చే వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ అనుకోవచ్చు. ఇలాంటి దానికి మీరు 100% సెక్యూర్డ్ గా మీరు ప్రిపేర్ అవ్వండి. యూ విల్ గెట్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ ఫర్ యువర్ కెరీర్ ప్రాస్పెక్ట్స్. అలాగే జాయినింగ్ ఎలాగా, ట్రైనింగ్ ఎలాగా, దాని రిలేటెడ్ బాండ్ ప్రొసీజర్ ఎలాగా, ఇలాగ కొంత డిస్కషన్ జరిగిందండి ఇక్కడ. ద సెలక్షన్ క్యాండిడేట్ షల్ హ్యావ్ టు ప్రొవైడ్ బేసిక్ బ్యాంకింగ్ నాలెడ్జ్ త్రూ ఆన్లైన్ కోర్స్ షుడ్ బి కంప్లీట్ బిఫోర్ జాయినింగ్. అంటే జాయినింగ్ కన్నా ముందు వాళ్ళు బేసిక్ బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ గురించి ఆన్లైన్ కోర్స్ చేయాల్సి ఉంటుంది. The selection candidate at the time of joining will have to exercise the bond of 2 lakhs. అంటే ఈ జాబ్ మీరు కనుక వచ్చినట్టయితే మీరు అట్లీస్ట్ 2 lakhs ఒక బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ బాండ్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఒకసారి జాయినింగ్ అయిన తర్వాత బోర్డ్ విల్ టేక్ డెసిషన్ అకార్డింగ్లీ. అలాగే దాని నెంబర్ ఆఫ్ ఛాన్సెస్, అలాగే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ గురించి, దాని గురించి, అలాగే ఎన్నిసార్లు మీరు ఎగ్జామ్ రాయొచ్చు, ఇవన్నీ కూడా క్లియర్ గా డిఫైన్ చేశారు. ఎలా అప్లై చేయాలి ఇవన్నీ కూడా ఇక్కడ మనం నెక్స్ట్ ఇదే వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి అలాగే రిజిస్ట్రేషన్ ఆఫ్ పేమెంట్, ఫీజు ఎంత పే చేయాలి, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఇక్కడ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ గురించి, మీ యాక్షన్స్, మీరు ఇన్ కేసు ఇది మిస్కండక్ట్ చేస్తే వాట్ ఆర్ ద యాక్షన్స్ విల్ బి టేకెన్ కేర్ బై ద బోర్డ్, ఇవన్నీ కూడా డిస్కస్ చేశారు. అందుకే మనం అన్ఫెయిర్ మీన్స్ అంటే కాపీ చేయడం కానీ, దీని మొబైల్ యూసేజ్ ఇలాంటివన్నీ కూడా చేయకూడదని క్లియర్గా ఇక్కడ పాయింట్ వైజ్ గా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఫైనల్ గా ద ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్ని కూడా ఇక్కడ టోటల్ ఇండియా వైడ్ గా ఎగ్జామ్ జరగబోతుంది కనుక ప్రతి స్టేట్ వైజ్ గా మెయిన్స్ ఎక్కడ కండక్ట్ చేస్తారు, అలాగే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎక్కడ కండక్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా స్టేట్ వైజ్ గా మీకు ఇవ్వడం జరిగింది. మీరు మీ నియరెస్ట్ సెంటర్ మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కనుక చిత్తూరు, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. దీస్ ఆర్ ద ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫర్ ద ప్రిలిమినరీ. ఫైనల్ గా మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేది గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం. దీస్ ఆర్ ద మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్. లైక్ వైజ్ టోటల్ ఇండియా వైడ్ గా నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. మీరు విచ్ ఇస్ ద నియరెస్ట్ యువర్ దిస్ వన్ ప్లీజ్ చెక్అవుట్. ఇప్పుడు మీకు బేసిక్ గా ఇన్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామినేషన్ అంతా తెలిసిందనుకుంటాను. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే కనుక కమెంట్ చేయండి, మేము ఇస్తాం పూర్తి డీటెయిల్స్. అలాగే విల్ గో టు ద హౌ టు అప్లై, అంటే ఎలా ఈ ఎగ్జామ్ కి అప్లై చేయాలి అన్న దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అండి. దిస్ ఇస్ ద సైట్ ఫర్ ద హౌ టు అప్లై, అంటే ఎలా అప్లై చేయాలి. దీని రిలేటెడ్ లింక్స్ ఏదైతే మన నోటిఫికేషన్ లింక్స్ కానీ, హౌ టు అప్లై లింక్స్ కానీ ఎవ్రీథింగ్ మా కామెంట్ సెక్షన్ లో అలాగే మా డిస్క్రిప్షన్ లో మీకు ఉంటుంది. ప్లీజ్ క్లిక్ ఆన్ దట్, యూ విల్ గెట్ ద టోటల్ ప్రాసెస్ ఆఫ్ హౌ టు అప్లై ద థింగ్స్.
అలాగే ఆల్రెడీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చారు. మీరు అప్లై చేయాలనుకున్నప్పుడు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినప్పుడు మీ రిలేటెడ్ డేటా అంతా కూడా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మీ ఫస్ట్ నేము, మిడిల్ నేము, అలాగే కన్ఫర్మేషన్ మెయిల్ ఐడి, అలాగే మీ మొబైల్ నెంబరు, కన్ఫర్మేషన్ మొబైల్ చేయమని, ఏదైతే మీ నెంబర్ రెండోసారి ఎంటర్ చేయమని, అలాగే మీ వ్యాలిడ్ మెయిల్ ఐడి, ఇవన్నీ కూడా బిఫోర్ దట్ మీరు రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఆల్రెడీ మీకు ప్రీవియస్ ఇదే నోటిఫికేషన్ డిస్కస్ చేసినట్టు మీ రిలేటెడ్గా ఫోటోగ్రాఫ్స్ కానీ, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ అన్నీ కూడా ప్రిస్క్రైబ్డ్ స్పెసిఫికేషన్లో అంతా రెడీ చేసుకుని స్కాన్ చేసుకుని మీ డెస్క్టాప్ మీద రెడీ చేసి పెట్టుకోండి. వన్స్ ఇది ఈ ఫస్ట్ పేజ్ అప్లై చేసి సేవ్ నెక్స్ట్ చేయగానే మీరు యూ విల్ గో ఇన్ టు దిస్ పేజ్, అంటే ఈ సెకండ్ పేజ్లోకి మీరు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయినప్పుడు మీ ఫోటోగ్రాఫ్ ఏదైతే మీకు చెప్పినట్టు స్కాన్ చేసి పెట్టారో అది కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక స్టేట్మెంట్ ఇక్కడ క్లియర్గా అడిగారు, ఏదంటే మీ హ్యాండ్ రైటింగ్ అంటే ఓన్ హ్యాండ్ రైటింగ్లో ఉన్న డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో స్కాన్ చేసిన కాపీ అది కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీరు మీ డీటెయిల్స్ ఏదైతే మీ ఎగ్జామ్ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ పేజీలో అది కూడా సేమ్ ఇక్కడ డిస్ప్లే చేస్తారు. అలాగే ప్రివ్యూ అంటే మీరు ఏదైతే టోటల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అవన్నీ కూడా ఒకసారి డిస్ప్లే అవుతాయి. అంటే ఎక్కడైనా మీరు తప్పుగా చేసుకున్నా అవన్నీ కూడా మీరు కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అప్లోడ్స్ అంటే ఏదైతే మీ సర్టిఫికేట్స్ అంటే గ్రాడ్యుయేషన్ కానీ, 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, వాట్ ఎవర్ ద సర్టిఫికేట్స్ యు ఆర్ హ్యావింగ్ అది స్కాన్ చేసి ఏదైతే మీ నోటిఫికేషన్లో ఇచ్చిన సైజెస్ ప్రకారం స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. అది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ అప్లై చేసిన తర్వాత మీరు ఎగ్జామ్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఎగ్జామ్ ఫీ పే చేసిన తర్వాత యువర్ టోటల్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ దిస్ పోస్ట్ ఈస్ కంప్లీటెడ్, అంటే మీరు టోటల్గా మీ ప్రాసెస్ని కంప్లీట్ చేశారు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి. కీప్ లెర్నింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. థ్యాంక్ యూ అండ్ షబా ఖైర్.